ఉన్నది గుడివాడ? గుడివాడ బాగానే ఉంది. సరే, ఇప్పుడు కొడాలని 4 సార్లు గెలిపించారు కదా, ఓకే. పనులు ఏమైనా జరిగినాయి మీకు ఇక్కడ? జరిగినాయి. ఒక 10 పనులు అనుకుంటే 10 పనులకు ఎన్ని పనులు జరిగినాయి? 10 పనులకి 90% జరిగినాయి. 9% జరిగినాయి. రోడ్లు మంచిగా ఉన్నాయా? రోడ్లు మంచిగానే ఉన్నాయి. ఇల్లు, అన్నీ బాగా, నీళ్ళు, అన్ని సౌకర్యాలు బాగా అన్నీ బాగానే. సరే, ఈసారి ఓటేద్దాం అనుకుంటారు? కొడాలని కానీ వైసీపీ. ఇప్పుడు జనాల వ్యతిరేకత ఉన్నదా జగన్ ప్రభుత్వం మీద కానీ కొడాలి నాని మీద కానీ? కొడాలి నాని మీద వ్యతిరేకత లేదు, జగన్ మీద వ్యతిరేకత. ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ రెండు కలిసినాయి కదా, మన తగ్గాపరిచే ఛాన్స్ ఇక్కడ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్? గట్టి పోటీ అంటే ఇక్కడ గుడివాడ నాని అడ్డ, నానికి ఎదురొచ్చేది. తెలంగాణలో కూడా గట్టి అనుకున్నారు, కేసీఆర్ మళ్ళీ వచ్చాడు అనుకున్నారు, కేసీఆర్. సో మీరు కూడా అదే కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు, 4 సార్లు గెలిపించారు, 5వసారి గెలుస్తారు అంటారా? 100% గెలుస్తాడు. ఇది నాని గుడివాడ అడ్డ పక్క గెలిచాడు. వైసీపీకి, నానికి. ఓకే బ్రో. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మినిస్టర్ గారు. మినిస్టర్ కొడాలి నాని గారు. మళ్ళీ గెలుస్తాడా మరి ఈసారి? ఆయనే గెలుస్తాడు పక్క. ఆయన పైన కూడా ఆయన. వెనిగల రాంబాబు టీడీపీ నుంచి ఉన్నాడు కదా, ఆయన గెలిచే ఛాన్స్ ఏమన్నా ఉందా? వాటి గురించి మనం మాట్లాడకూడదు, మామూలుగా అడిగినాక ఆయన వచ్చేది గుడివాడ. ఓకే అంటావు. సరే, 4 సార్లు గెలిపించారు, పనులు మంచిగా జరిగినాయి మీకు ఇక్కడ? జరిగినా జరగలేదు మనకు తెలియదు. పథకాలు అందుతున్నాయా? జగన్ నుంచి వచ్చే పథకాలు, సర్కారు పథకాలు అన్నీ మీకు అందుతున్నాయా? మనకి లేవు, పెట్టుకోవాలి, ఏమి పెట్టుకోలే ఇంకా వీటికి. సరే, మరి మా అమ్మగారు వైపు నుంచి వస్తాయి, ఏదైనా వస్తాయి. గుడివాడలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అంటావా? పక్క. ఎందుకట్లా జరిగింది అభివృద్ధి మీకు అంతా? పైన కూడా జగనే వస్తాడు, ఇక్కడ కూడా ఈయననే వస్తాడు. ఎందుకు అభిమానమా? పనులు జరిగినాయా? ఏంది కథ? నీ కథ ఏంది? అవి మారుతాయి, ఆ మూమెంట్లో మారుతాయి. అంతే అంటావు? ఎట్లా మారుతాయి అంటావు? ఆయనే చేస్తాడు ఏదో ఒకటి. అంతే అంటావు, టైంకి ఏదో ఒకటి చేస్తారంటావు. ఓకే కాక, రైట్. సరే, మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? బాబు నేను చెప్పనయ్యా, మా ఎమ్మెల్యే ఎవరైనా కానీ మేము కొడాలి నానికే వేసేది ఓటు. ఎమ్మెల్యే కొడాలి నాని ఆయననే కదా? ఎవరైనా కానీ అసలు అట్లా కాదు, మేము నాని గారు రాజకీయాలు ఉన్నంత వరకు ఆయనకే వేస్తాం. ఎందుకట్లా? ఎందుకనంటే మాకు ఆయన అంటే అభిమానము. ఎందుకంటే మేము ఏది కావాలన్నా ఆయన మాకు చేయగలుగుతాం. చేసిండా? పనులు చేసిండా మీకు? మాకు చేస్తాడు, ఎవరి సంగతో మాకు అనవసరం. మీకు చేస్తాడు, అందుబాటులో ఉంటాడా? మా పళ్ళ బండి వాళ్ళకి మాత్రం ఆయన గుండెకాయలాగా ఉంటాడు. కాదు, మీకు అందుబాటులో ఉంటాడా? ఎప్పుడైనా కలుస్తాడా, మాట్లాడతాడా? ఎప్పుడైనా మాకు ఏమైనా సందర్భాల్లో వస్తాడు. మా ఫంక్షన్లకి అయినా మంచి ఫంక్షన్లు చెప్పుకున్నా వస్తాడు. అందుబాటులో ఉంటాడు మీకు. ఓటేద్దాం అనుకుంటున్నావు మరి? మా ఇంట్లో 4 ఓట్లు ఉంటాయి, 2 అటు 2 ఇటు వేస్తాం. ఎటు 2 ఎటు? 2 జగన్కి 2 దీనికి వేస్తాం. చంద్రబాబు నాయుడు అంతే, సమన్యాయం అంటావా? సమానంగానే వేస్తాం. సరే, ఇప్పుడు 4 సార్లు గెలిపించారు కదా కొడాలి నానిని. సో మీకు ఇండ్లు కానీ రోడ్లు కానీ అన్ని మంచిగా ఉన్నాయా, సౌకర్యాలు? మేము ఉండేది ఎడారిలో, మాకు రోడ్లు ఏముండవు, నా కాలినాడకే. కాలినాడకే ఓట్లు అవసరం వచ్చినప్పుడు వస్తారు. 50 ఓట్లు ఉంటాయి మాకు. ఒక కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా మాకు దారి లేదు. ఏ ఊరు? పెరుగుడు మాత్రం వనపురం అని ఉంది, అటు చిగురుకోటకి ఇటు పెరుగుడు మయ్యాన్ని ఉన్నాము. మాకు ఏది లేదు. ఓట్లు వచ్చినప్పుడు మాత్రం వస్తారు మా పెరుగుడు పోళ్ళు. అదే అంతే. మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నాను? మేము అదే చెప్తున్నాగా, అటు 2 వేస్తాం. ఏ చేసినా మాకు సుఖం లేదు, అందుకే మేము అటు 2 వేస్తాం. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. మేము ఉండేది అడవులో, ఎడారిలో, పొలాల మీద. ఇదే జీవనధారం మాకు. మాకు ఈ వారం వస్తే దారి లేదు. ఇప్పుడు మరి అడుగుతావా మరి? ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తారు కదా? వస్తారు, అడుగుతాం. ఇటు బుద్ధి కడితేస్తాం మనం. అది తిట్టుడే అంటది. మా మేనవాళ్ళు అవుతారో, మా తమ్ముడు వాళ్ళు అవునా బూతులే తిడతాం. అంతే, ఇక తగ్గేదేలే అంటావు? తగ్గేది లేదు ఇక అస్సలే. మేము ఉండేది ఇంత రోజు బాడీ వారం వస్తే మాకు దారి ఉండదు. ఎత్తినట్టు మోద తెచ్చుకోవాలి. ఆడపిల్ల చూరుంతులు ఉంటే సవారి కట్టుకోవాలి. టాటర్ వెళ్తే కానీ బండి కానీ ఏముండదు మాకు. కనీసం అద్దరు కడ్లే నొప్పి వచ్చినా సవారు కట్టుకోవాలి మనిషిని. మరి ఇంతకుముందు చెప్తే ఏమన్నారు మరి? ఇగో ఏతాం అదిగో ఏతాం ఎప్పటికప్పుడు ఏతామంటున్నారు. ఒక్కడు ఏతల్లా. కొడాలి నానిని 4 సార్లు గెలిపించారు, మళ్ళీ ఈసారి గెలిపిస్తారా? మాది పెరుగుడు అయ్యా, మాది పెరుగుడు. అటు సైడ్ అంటావా? అన్నా నమస్తే. చెప్పన్నా. అంత మంచిదేనా? మంచిది. ఆటో ఎట్లా నడుస్తుంది? గిరాకీ ఎట్లున్నది? బాగానే ఉంది ఇప్పుడు. పడాలా సూపరా? వాహన మిత్ర పథకం వస్తుందా? 3 టైమ్స్ పడ్డాయి. 3 టైమ్స్ అంటే ఎంత పడ్డది? 10,000. అంటే ఇయర్లీ ఒకసారి వేస్తామన్నారా? సంవత్సరానికి ఒకసారి పడుతుంది. సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు 5 సంవత్సరాలు కదా, 2 టైమ్స్ 3 టైమ్స్ కానీ 2 టైమ్స్ కానీ పడుతుంది. అంటే మిగతా 2 టైమ్స్ పళ్ళ. సరే, ఇక్కడ కొడాలి నాని మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందా? కొడాలని గెలిచే ఛాన్సా? అది చెప్పలేమన్నా.
ఎవరు గెలుస్తారంటావు అక్కడ? వేరే టఫ్ ఎవరు ఉంటారు? ఇది మన చేతిలో ఏం లేదు కదా, జనాల ఓట్లను బట్టే. దాని ఉంది. వెనిగల రాంబాబు టఫ్ ఇస్తాడా కాంపిటీషన్? ఇప్పుడు ఆయన అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా టఫ్గా ఉంది బాగా. రాజకీయ గెలిచే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉన్నది? గెలిచే ఛాన్స్ నాకు తెలిసి దాదాపు టీడీపీకే ఉండొచ్చు. టీడీపీ. నేను ఇంత ముందు కూడా వైసీపీకి వేసే ఓటు. ఈసారి ఎవరికి వేయాలని నాకే అర్థం అవ్వట్లేదు. కన్ఫ్యూజన్లో ఉన్నావా? కన్ఫ్యూజన్లో వేరేది పోతుందా? మళ్ళీ ఇదేదో స్త్రీలకి ఫ్రీ బస్సులను పెడుతున్నారు కదా, అవి పెడితే ఇంక మేము ఆటోలు కూడా కూడా ఉండవు, వెళ్ళిపోతాం. సరే, మరి మార్పు కోరుకుంటున్నారా మీరు? కోరుకుంటున్నాం మరి మార్పు. స్టేట్లో మార్పు కావన్నా, ఇక్కడ కూడా మార్పు కావన్నా? అన్నింటిలో మార్పు కావాలి. మార్పు కావాలంటారు. చంద్రబాబు నాయుడు గెలిచే ఛాన్స్ ఉందా మరి? ఉంటుంది. ఉంటుందా? పక్క జనసేన ఈ రెండు కలిసినాయి కదా, బలం అవుతుంది ఏమన్నా? అవుతుంది. అవుతుందంట, గెలుస్తాడంట. పక్క నాకు తెలిసి ఈ సంవత్సరం మాత్రం ఆయనే గెలుస్తారు నాకు తెలిసి. చంద్రబాబు గెలుస్తారు. ఓకే కాక, రైట్. నమస్తే. మంచిగా ఉన్నావా? ఉన్నాం. మీ ఎమ్మెల్యే పేరు? శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు నాని గారు. కొడాలి నాని. సరే, 4 సార్లు గెలిచిండు కదా, పనులు ఏమన్నా జరిగినాయా మీకు? అభివృద్ధి పనులు, రోడ్లు కానీ ఇండ్లు కానీ? రోడ్లు అంటే ఎప్పుడో పాడైపోయినాయండి. నేను స్థానికురాలిని, ఈ సమయం కోసమే మేము చూస్తున్నాను. సోషల్ వర్కర్ని 14 సంవత్సరాలు బట్టి విజయవాడ నుండి ఇక్కడ గుడివాడ నుండి విజయవాడ వెళ్ళే రోడ్డు ఎంత ఉండేది చెట్లతో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కొంచెం వెలాడిపోయింది. మా మంత్రి గారి మీద కోపంతో గత ప్రభుత్వాలు రోడ్ని పట్టించుకోవాలా నాకు తెలుసు. కొడాలి నాన్న వచ్చిన తర్వాత మీకు రోడ్ అయింది అంటున్నావు? రోడ్ అయింది. రోడ్ కాదు, అన్ని పని మా నాన్నగారు అన్ని చేస్తారు. సరే, ఇప్పుడు మొత్తానికి 4 సార్లు గెలిచిండు కదా, 4 సార్లు 10 పనులు అనుకుంటే 10 పనులకు ఎన్ని పనులు చేసిండు ఇక్కడ? 10 పనులు కాదండి, ఇప్పుడు 4 సార్లు గెలిచారు. అప్పుడైతే నాకు తెలియదు. సరే, ఈసారి ఈ ప్రభుత్వం వచ్చినాక అంతా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు పనులన్నీ. ఆయన 2 సార్లు జగన్ అన్న వచ్చిన తర్వాత, కొడాలి నాన్న వచ్చిన తర్వాత 10 పనులకు ఎన్ని పనులు జరిగినాయి? జగన్ గారు వచ్చినాక రాజ్యాంగం నెరవేరుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు. 10కి ఎన్ని పనులు జరిగినాయి ఏంటో తెలుసండి? 10 పనులు కాదండి, బడుగు బలహీన బహుజన వర్గాలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలు ఇచ్చారు. అవి కొంత గత ప్రభుత్వాలు ఏమైతే చేసినా మాకైతే తెలీదు. 14 సంవత్సరాల ప్రభుత్వం నిరుద్యోగం పెంచింది, అరాచకాలు పెంచింది. జగన్ గారు వచ్చినాక సమాజాన్ని ప్రక్షాళన చేస్తున్నారు, రాజ్యాంగ ఫలాలు అందిస్తున్నారు.